శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీడస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఆషాఢమాసం శుక్లపక్షం దశమి తిథి సాయంత్రం 6:20 వరకు, అనంతరం ఏకాదశి. స్వాతి నక్షత్రం రాత్రి 8:05 వరకు, అనంతరం విశాఖ నక్షత్రం. సిద్ధం యోగం రాత్రి 9:35 వరకు, అనంతరం సాధ్యయోగం. గరజీకరణం సాయంత్రం 5:20 వరకు, అనంతరం వణిజకరణం. నేటి అమృత ఘడియలు ఉదయం 10:20 నుండి 12:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:53 నుండి 7:35 వరకు. నేటి వర్జ్యం రాత్రి 2:15 నుండి తెల్లవారుజాము 4:13 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు శనివారం, స్వాతి నక్షత్రం. పరమాత్మ యొక్క సగం మానవ రూపం, సగం సింహరూపం అయినటువంటి నరకేసరి నరహరి నృసింహుడి యొక్క జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. అటువంటి స్వాతి నక్షత్రం శనివారం కలిసి రావటం ఇది మేలు కలయిక అని చెప్పాలి. ఈ స్వాతి నక్షత్రం శనివారం నాడు లక్ష్మీ నృసింహుడి యొక్క స్తోత్రపారాయణ, నృసింహ దర్శనం, నృసింహ ఆరాధన ఎవరైతే చేస్తారో సమస్త భూతబాధ ఈతిబాధ తొలగిపోయి నృసింహుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా కూడా నృసింహుడి యొక్క నామాన్ని ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే నృసింహుడిని మనస్సులో ధ్యానిస్తారో వారందరికీ కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. సాక్షాత్తు శంకర భగవత్పాదుల వంటి వారు ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది వచ్చినటువంటి సమయంలో వారు నృసింహుడిని స్తోత్రం చేయటం, ఆ సమయంలో నృసింహుడే ఆయన్ని ఆ ఇబ్బంది నుండి గట్టెక్కించడం జరిగింది. నృసింహుడిని ఆ శంకర భగవత్పాదుల వారు చేసినటువంటి ఆ స్తోత్రమే నృసింహ కరావలంబ స్తోత్రంగా చెప్పబడుతుంది. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని శంకర భగవత్పాదుల వారు స్తోత్రం చేశారు. అటువంటి నరసింహస్వామిని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే స్తోత్రం చేస్తారో, ఇవేవి అవకాశం లేనటువంటి వాళ్ళు నమో నారసింహ అనేటువంటి నామాన్ని స్మరించినా సరే సమస్త శుభాలను ఇచ్చేటటువంటి కోరిన భక్తుల కొంగు బంగారం నరసింహస్వామి. అటువంటి నృసింహుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ నారసింహ నామస్మరణ పూర్వకంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం చూద్దాం. ఈరోజు శుద్ధ దశమి, శనివారం, నక్షత్రం స్వాతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువులు, తులలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పరమానందంగా ఉంటారు. ఏ పనినైనా చేపడితే తప్పక ధైర్యంగా పూర్తి చేయగలవనేటటువంటి ధైర్య సాహసాలతో ఉంటారు. ఎవరి వాద వివాద ధోరణిని ఏమాత్రము లక్ష్య పెట్టరు. కుటుంబంలో వివాహాది శుభకార్యాల కోసమని ప్రయత్నాలని చేస్తూ ఉంటారు. ఒక మెట్టు దిగి ఏమైనప్పటికీ కూడా వివాహ లాభాన్ని
కలగచేయాలి సంతానానికి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంటారు. ఆరోగ్య భావంలో కూడా మధ్యమ వైద్య పరీక్షని చేయించుకున్నటువంటి కారణంగా ఏ విధమైన అసంతృప్త భావము కలిగి ఉండరు. వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించాలనేటటువంటి ఆలోచన ఒకప్పుడు కలిగినప్పుడే దాన్ని పూర్తిగా విరమించుకుంటారు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శనిగ్రహ స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నువ్వుల్ని దానంగాని చేసినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతోషంగా ఉంటారు. ఎవరి విషయంలోనూ కూడా ఏ విధంగా అధర్మబద్ధమైనటువంటి ఆలోచన కలిగి ఉండరు. తాము అధర్మ ఆర్జన పట్ల ఇష్టాన్ని ఏమాత్రమూ చూపించరు. సరికదా ఎవరైనా పై అధికారులు అధర్మపరమైనటువంటి ఆలోచన చేయవలసిందిగా చెప్పినా వ్యతిరేకించి తీరుతారు. మొగమాటం లేకుండా మాట్లాడతారు. ఏ విధమైనటువంటి వ్యతిరేక ఆలోచన కుటుంబ విషయంలో కూడా చేయనటువంటి కారణంగా అందరికీ ఆకర్షణ పాత్రలయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడం కోసమని తమ వద్ద దాచబడి ఉన్నటువంటి సొమ్ముని చక్కని వడ్డీని ఇచ్చేటటువంటి సంస్థలోకి మార్చాలనేటటువంటి ఆలోచన, దానికి సంబంధించిన అన్వేషణలో ఉంటారు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నల్లగొడుగు చెప్పుల్ని దానం చేసినట్లయితే వ్యాపారంలో ధన లాభానికి సంబంధించిన వార్తను వినే అవకాశం ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం లేకుండా మాట్లాడతారు. పై అధికారి ఉద్యోగంలో అనుకూలుడు అయినటువంటి కారణంగా వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉద్యోగంలో రాకుండా ఉండేందుకు సంపూర్ణంగా సహకరిస్తూ ఉంటారు. అధర్మపరమైనటువంటి ఆలోచన లేకుండా ఉంటారు. పై అధికారిని కూడా సంతోషపెడుతూ ఉంటారు. కొత్తమైనటువంటి ఉద్యోగ బాధ్యతల్ని తమంత తామే స్వీకరించడానికి సిద్ధపడతారు. పై అధికారి ఆనుకూల్యం కారణంగా కుటుంబంలో అందరినీ కూడా ఏకాభిప్రాయ సాధన కలిగించేలాగా ప్రయత్నాన్ని చేస్తారు. సమన్వయ ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు. నూతనమైన గృహాన్ని కట్టుకోవడానికి కానీ, నూతన గృహాన్ని సొంతం చేసుకోవడం కోసం కానీ ఆర్థికమైనటువంటి సమీకరణ చేసుకుంటూ ఉంటారు. రుణాన్ని తీసుకోకుండా కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనని దాదాపుగా సాధించుకోగలుగుతారు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు కాలభైరవుణ్ణి ఆరాధించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక పెట్టుబడికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ధైర్యంగా ఉంటారు. మొగమాటం లేకుండా మాట్లాడతారు. ఇస్తున్నటువంటి జీతానికి సరిపోయినంత పనిని కూడా క్రింది ఉద్యోగుల నుండి సంపూర్ణంగా చేయించుకోగలుగుతారు. వ్యాపార విషయంలో మాత్రం సరైనటువంటి ఆదాయం రావడం లేదనేటువంటి తాత్కాలికమైన మానసిక అశాంతితో ఉండే అవకాశం గోచరిస్తోంది. యంత్రాలకి అలాగే వాహనాలకి మరమ్మతులు తాత్కాలికంగా వచ్చేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి అనుకూలతను బట్టి ఒకటి పిమ్మట ఒకటి చేయాలనే ఆలోచనకి వస్తారు. కుటుంబానికి సంబంధించినటువంటి సామూహికమైన ఏ ఆస్తిగా ఇల్లు కనిపిస్తుందో ఆ ఇంటికి సంబంధించిన మరమ్మతుల్ని తామే స్వయంగా చేయడానికి పూనుకుంటారు. కుటుంబంలో అందరితోనూ కూడా సామూహికమైనటువంటి అవగాహన కలిగేలాగా ప్రయత్నాన్ని చేస్తారు. సాధించగలుగుతారు కూడా. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు కాళికాదేవిని ఆరాధించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరితోనూ అనుకూలమైనటువంటి ధోరణి కలిగి ఉంటారు. రుణాన్ని తీసుకోవాలనే ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. ఇంతకుముందు చేసినటువంటి రుణాల్లో అన్నీ తీర్చినప్పటికీ కూడా ఒక్కటి మాత్రం తీర్చినటువంటి కారణంగా మానసిక అశాంతితో ఉంటారు.
న్యాయస్థానంలో ఒక అభియోగం ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి కారణంగా ఆ విషయంలో కొద్ది ఆలోచనల్లో ఉంటారు. అసంతృప్త భావం కూడా ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో గట్టి కృషిని చేస్తూ ఉంటారు. స్థాన చలన అవకాశం ఏమాత్రం లేకుండా ఉంటారు. ఆర్థికమైనటువంటి స్తోమత పెరగనటువంటి కారణంగా అసంతృప్త భావన తాత్కాలికంగా ఉంటుంది. శనివారం సందర్భంగా సింహరాశి వారు చండికాదేవిని ఆరాధించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచనతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్య విషయంలో తప్పక శ్రద్ధని పాటించి తీరవలసిందే. దూర ప్రయాణాలని చేసేటువంటి సందర్భంలో తగినటువంటి భద్రతా ప్రమాణాలని వాహనపరంగా వ్యక్తిపరంగా పాటించడం అవసరం. అతి ముఖ్యమైనటువంటి పెద్దవారైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి. చెప్పలేనంతటి అహంకారం దర్పం పెరిగే అవకాశం ఉన్నందున అది తగ్గించుకోవడం చాలా అవసరం. ప్రతిష్ట ఎంత మాత్రం ఉంటుందో అప్రతిష్ట కూడా అంతే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రవర్తన విషయంలో తగినటువంటి జాగ్రత్తని పాటించడం అత్యవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఈ రోజుకి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. నూతన పురస్కార లాభానికి అవకాశం పుష్కలంగా ఉంది. శనివారం సందర్భంగా కన్యారాశి వారు మహాకాళీదేవిని పూజించి అప్పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది తక్షణమే. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి ప్రవర్తిస్తారు. ప్రతి పైసను ఖర్చు చేసేటువంటి విధంలో ప్రణాళికాబద్ధంగానే వ్యవహరిస్తారు తప్ప యథా ఆలాపంగా అనాలోచితంగా ఖర్చు చేసే ఆలోచనలో ఉండరు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రాభవం కోసం విశేషంగా ఖర్చు చేస్తూ కనిపిస్తారు. ఆ సందర్భంలో అది అవసరమా అనవసరమా అనుకూలమా అననుకూలమా అనే దృక్పథాన్ని కలిగి ఉండరు. తద్వారా కుటుంబ సభ్యుల మధ్య తాత్కాలికమైనటువంటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉండొచ్చు. సామూహికమైనటువంటి ఆస్తి ఏదుందో అంటే ఉమ్మడి ఆస్తి ఏదైతే ఉందో దాని గురించినటువంటి మరమ్మతుల నిమిత్తంలో వేరే ఖర్చు చేయడం ఇతరులకి నచ్చే అంశంగా ఉండకపోవచ్చు. గృహ నిర్మాణం కోసమని అనేకమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. తప్పక తొందరలోనే గృహం పూర్తి అయ్యే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి ఖర్చు మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తుంది. శనివారం సందర్భంగా తులారాశి వారు దుర్గాదేవిని పూజించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విపరీతమైనటువంటి ధైర్యంతో ఉంటారు. ఏ విషయము కూడా కలుసుబాటు తనం లేకుండా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రపు పిరికితనాన్ని కలిగి ఉండరు. మగమాటం లేకుండా మాట్లాడతారు. అయితే ధర్మబద్ధంగానే మాట్లాడతారు తప్ప అధర్మబద్ధంగా మాట్లాడరు. వ్యాపారంలో వంచనాత్మక ధోరణి ఏమాత్రము ఉండనటువంటి కారణంగా అందరూ కూడా అభినందించేటటువంటి తీరుతో ఉంటారు. వాక్ చాతుర్యం కారణంగా అందరికీ ఆకర్షణ పాత్రలయ్యే అవకాశం ఉంటుంది. ఇతరులకి సహాయం చేయడం విషయంలో వెనుకాడనితనం ఉన్నటువంటి కారణంగా అందరి అభిమానాన్ని చూరగొనగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో మధ్యమైనటువంటి ఆదాయం మాత్రమే కలుగుంటారు ఈ రాశివారు ఈ రోజున. శనివారం సందర్భంగా వృశ్చిక రాశివారు చండికాదేవిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమదైనటువంటి ఆదాయంతో మాత్రమే నూతన గృహాన్ని సొంతం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఆ విషయంలో ఎవరైనా సహాయానికి ముందు వచ్చినట్లయితే వాళ్ళని తృణీకరించి మాట్లాడి వాళ్ళని దూరం చేసుకునే అవకాశం ఉండొచ్చు. అహంకారం దర్పం పెరిగేటటువంటి అవకాశం ఉన్న కారణంగా మాట ప్రతిదీ కూడా కఠినంగా వచ్చేటువంటి అవకాశమే ఉండొచ్చు.
ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు అంత దగ్గరగా పెట్టుకోవడానికి పెద్ద ఇష్టాన్ని చూపించే అవకాశం ఉండకపోవచ్చు. తండ్రికి ఉండేటటువంటి ధైర్య సాహసాలు తండ్రితో అనుబంధం మరింతగా పెరిగినటువంటి కారణంగా వీరికి సంక్రమించి వీరు కూడా అంత గట్టిగాను మాట్లాడి బంధువుల్ని మిత్రుల్ని దూరం చేసుకునే అవకాశం తాత్కాలికంగా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా మాట్లాడడం అవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. శనివారం సందర్భంగా ధనురాశి వారు బాలాత్రిపుర సుందరీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి వేగంతో వెళుతున్న వ్యాపారం తాత్కాలికంగా నిదానించేటటువంటి అవకాశం ఉండొచ్చు. వృత్తిలో నైపుణ్యం తక్కువ అవుతున్నటువంటి కారణంగా ఆర్థికంగా ఆదాయం మందకొడిగా ఉండే అవకాశానికి నోచుకోవచ్చు. వ్యాపారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారం చేసినటువంటి దానికి సంబంధించిన ఆదాయాలు తిరిగి వచ్చేటటువంటి విషయంలో కొద్ది ఇబ్బందికి గురవుతూ ఉండొచ్చు. పెద్దలైనటువంటి వారితో అలాగే బాగా స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పరిచయం ఉండేటటువంటి కారణంగా అన్నీ సాధింపబడతాయనే ధైర్యంతో ఉండగలుగుతారు. కానీ సాధింపబడేదంటూ ప్రత్యేకంగా ఉండకపోవచ్చు. ఆలోచించుకుని ప్రవర్తించాలి. కుటుంబంలో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం ఎంతైనా అవసరం. ఈ రాశి వారు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. శనివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే రుణ విముక్తికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సంపూర్ణమైనటువంటి అహంకారం దర్పం తొలగిపోతుంది. వినయ విధేయతలతో కుటుంబం అంతా ఉండే అవకాశం గోచరిస్తుంది. చేయగలిగినటువంటి వ్యాపారం వృత్తి పెద్దగా ఎదుగుదలకి గురి కాకుండా ఉండేటువంటి కారణంగా నిదానమైనటువంటి శైలితో కుటుంబం అంతా వ్యవహరిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రభావం మరింతగా ఉండేటటువంటి కారణంగా మంచి రోజులు ముందు నాటికి ఉండబోతున్నాయనేటువంటి ధైర్యంతో ఉంటారు. బంధువులతోనూ మిత్రులతోనూ ఆప్తులతోనూ శ్రేయకాములతోనూ అందరితోనూ సమానమైనటువంటి భావంతోనే ఉంటారు తప్ప ఎక్కువ తక్కువ విధానాలు చూపరు. ఏ విధంగానూ కూడా స్థాన చలనాన్ని చేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండరు. అందరూ ఒకే చోట ఉండి ఏకాభిప్రాయ సాధనతో ఉండాలనే గట్టి నిర్ణయానికి తిరిగి వస్తారు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే తప్పక సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా రావలసిన బకాయిలు తప్పక వచ్చి చేరుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి ఆరోగ్యం తాత్కాలికంగా క్షీణించే అవకాశం గోచరిస్తుంది. 1-2 రోజుల పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి విరామాన్ని ప్రకటించి వైద్యం కోసమని విశ్రాంతిని తీసుకోవడం ఎంతైనా అవసరం. తమవైనటువంటి ఆస్తులు ఏ విధంగానూ అన్యాక్రాంతమయ్యేటటువంటి అవకాశం లేకుండా అన్ని విధాలైనటువంటి కట్టుబాట్లని జాగ్రత్తలని తీసుకుని అనుకూలమైనటువంటి వాతావరణంతో ఉంటారు. కుటుంబంలో ఉన్న అందరి మధ్య ఏక అభిప్రాయ సాధన ఉండేటటువంటి కారణంగా ఒకప్పుడు శత్రుత్వంతో ఉన్నటువంటి వారు కూడా కుటుంబ సభ్యులందరూ ఒకే చోటికి చేరి ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఆధ్యాత్మిక భావం పెంపొందించుకోవడం కోసమని దైవాలకి మొక్కులు తీర్చుకుందామని ఆలోచనతో దూర ప్రాంతాలకు వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉంటారు. కానీ అది సాధ్యపడే అవకాశం ఈ రోజుకి ఏమాత్రము లేదు. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద బందారాలతో అర్చించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదిలి తప్పక ఆర్థిక లాభం విశేషంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా శని గ్రహ అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. మీ జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం బట్టి ఏ సింహద్వారం ఉన్నటువంటి గృహంలో నివసిస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుందో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రంలో జన్మ నక్షత్రానికి లేదా నామ నక్షత్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఒక గృహంలో నివసించేటప్పుడు ఆ గృహానికి ఉన్నటువంటి సింహద్వారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. మీరు ఉంటున్న సింహద్వారం బట్టి మీకు అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుంది. అయితే వాస్తుశాస్త్రపరంగా పేరులో ఉన్నటువంటి వర్గును బట్టి ప్రత్యేకమైన సింహద్వారం ఉన్న గృహాలలో నివసిస్తూ ఉంటారు. అయితే జ్యోతిష శాస్త్రపరంగా జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం బట్టి ప్రత్యేకమైన సింహద్వారం ఉన్న గృహంలో నివసిస్తే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అశ్విని నక్షత్రం, మఖా నక్షత్రం, మూలా నక్షత్రం, ఈ 3 నక్షత్రాలను కేతు నక్షత్రాలు అంటారు. ఈ కేతు నక్షత్రాల్లో జన్మించిన వారెవరైనా సరే పశ్చిమ ముఖద్వారం ఉన్నటువంటి గృహంలో నివసిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. పశ్చిమ సింహద్వారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అయితే ఉత్తర సింహద్వారం మాత్రం కేతు నక్షత్రాల్లో జన్మించిన వాళ్లకు కలిసి రాదు. ఆ తర్వాత భరణి, పుబ్బ, పూర్వాషాఢ, ఈ 3ంటిని శుక్ర నక్షత్రాలు అంటారు. ఈ శుక్ర నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి గృహం బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహం కలిసి రాదు. అదేవిధంగా కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, ఈ 3 నక్షత్రాలను రవి నక్షత్రాలు అంటారు. ఈ రవి నక్షత్రాల్లో జన్మించినటువంటి వారికి తూర్పు సింహద్వారం బాగా కలిసి వస్తుంది. వీళ్ళు తూర్పు సింహద్వారం ఉన్న గృహంలో ఉంటే అదృష్టము ఐశ్వర్యం తొందరగా అందిపుచ్చుకోవచ్చు. కానీ రవి నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి పడమర సింహద్వారం కలిసి రాదు. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణ, ఈ 3 నక్షత్రాలను చంద్ర నక్షత్రాలు అంటారు. ఈ చంద్ర నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఉత్తర సింహద్వారం ఉన్న గృహం బాగా కలిసి వస్తుంది. చంద్ర నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి దక్షిణ సింహద్వారం ఉన్న గృహం కలిసి రాదు. అదేవిధంగా మృగశిర, చిత్త, ధనిష్ట, ఈ 3 నక్షత్రాలను కుజ నక్షత్రాలు అంటారు. ఈ కుజ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి దక్షిణ సింహద్వారం ఉన్న గృహం బాగా కలిసి వస్తుంది. అయితే ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహం మాత్రం కలిసి రాదు. దక్షిణ సింహద్వారం ఉన్న గృహంలో ఉంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అదేవిధంగా ఆరుద్ర, స్వాతి, శతభిష, వీటిని రాహు నక్షత్రాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ రాహు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి పశ్చిమ సింహద్వారం ఉన్నటువంటి గృహాలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి తూర్పు సింహద్వారం ఉన్నటువంటి గృహాలు కలిసి రావు. అదేవిధంగా పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, ఈ 3 నక్షత్రాలను గురు నక్షత్రాలు అంటారు. ఈ గురు నక్షత్రాలలో జన్మించిన వాళ్ళకి ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహాలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి గృహాలు కలిసి రావు. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర, ఈ 3 నక్షత్రాలను శని నక్షత్రాలు అంటారు. ఈ శని నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి పశ్చిమ సింహద్వారం ఉన్న గృహాలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి తూర్పు సింహద్వారం ఉన్నటువంటి గృహాలు కలిసి రావు. ఇక చివరగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, ఈ 3 నక్షత్రాలను బుధ నక్షత్రాలు అంటారు. ఈ బుధ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహాలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి దక్షిణ సింహద్వారం కలిసి రాదు. అయితే సింహద్వారం అనేది ఎప్పుడూ కూడా ఇల్లు ఎవరి పేరు మీదైతే ఉందో వాళ్ళ జన్మ నక్షత్రము లేదా వాళ్ళ నామ నక్షత్రాన్ని బట్టి ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది. పేరులో వర్గుకి ఎంత ప్రాధాన్యత ఉందో అదేవిధంగా జ్యోతిష శాస్త్రపరంగా జన్మ నక్షత్రానికి నామ నక్షత్రానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. పేరులో వర్గును బట్టి చూసుకోవడంతో పాటుగా జన్మ నక్షత్రము, నామ నక్షత్రము, ఈ రెండిటి బట్టి కూడా చూసుకొని సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే పేరులో వర్గును బట్టి ఒక సింహద్వారము, జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం బట్టి ఇంకొక సింహద్వారము వచ్చినప్పుడు ఈ 2 సింహద్వారాలకి
మిత్రదిక్కు ఏదైతే ఉంటుందో ఆ మిత్రదిక్కు వైపు సింహద్వారం ఏర్పాటు చేసుకుని అలాంటి గృహంలో నివసించాలని వాస్తుశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కానీ జ్యోతిష శాస్త్రంలో నక్షత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి నక్షత్రాన్ని అనుసరించి ఉన్నటువంటి సింహద్వారం గల ఇళ్లలో అదృష్టము ఐశ్వర్యము తొందరగా అందిపుచ్చుకోవచ్చు. రేపు శయన ఏకాదశి. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.